సార్ ఇప్పుడు సావిత్రి గారితో మీకు ఉన్న అనుభవం ఎలా ఉంది? సావిత్రి గారు నాకు తల్లి వేశారు. ఒక గమ్మత్ ఏంటంటే ఒకే రోజు అనగనగొద్దింటిలో గుమ్మడి గారి తండ్రి సావిత్రి గారి తల్లి వాహిని స్టూడియోలో మార్నింగ్ 9 నుంచి 1 గంట దాకా మన తల్లి తండ్రి సావిత్రి గారు గుమ్మడి గారు. అదే స్టూడియోలో మధ్యాహ్నం జ్యోతిలక్ష్మి అనే సినిమాలో నా భార్య, జ్యోతిలక్ష్మి అనే సినిమాలో ఎలా ఒకే రోజు ఆ షూటింగ్ లో మైండ్ సెట్ ఎలా? మీరు మైండ్ సెట్ అంటే ఆర్టిస్టులు కాబట్టి ఆటోమేటిక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆటోమేటిక్గా ఎటంటే అటు మర్చుకుంటాం. మార్నింగ్ తల్లి, మధ్యాహ్నం నుంచి భార్య సావిత్రి గారితో భార్య కూడా వేసారు. అంటే నా తరం ఆర్టిస్టులు ఎవరు కూడా సావిత్రి గారితో హస్బెండ్ వేయలే. అంతకుముందు సోమరావు వేశాడు, అక్కినే నాగేశ్వరరావు గారు, రామారావు గారు, జగ్గయ్య గారు, కాంతారావు గారు, బాలయ్య గారు వాళ్ళు నటించారు. ఇది సావిత్రి గారికి హస్బెండ్ గారు. మా యంగ్స్టర్స్ తర్వాత తరం కదా మేము వచ్చింది. ఆ తర్వాత తరంలో నేనే వేసింది సావిత్రి గారి భర్తగా. ఇప్పుడు రిలీజ్ అయిన మహానటి సావిత్రి చూశారు. ఎలా ఉంది సార్? చాలా బాగా శ్రమపడి చిత్రీకరించాడు, చాలా బాగా తీశాడు. అందులోనే పెద్ద హిట్ అయింది ఆ సినిమా. అంటే రియాలిటీ దగ్గర ఉంది. చూపించే పరిస్థితులన్నీ మీరు అప్పుడు ఇండస్ట్రీలో చెన్నైలోనే ఉన్నారు కాబట్టి దగ్గరగా అవి అందులో కొన్న అలాగే జరిగి ఉన్నాయా? జరిగినాయి. ఆవిడ ఉదాహరణ ఎక్కువ, దాన ధర్మాలు ఎక్కువ కాకుండా జిమిగ్రేషన్ అనేవాడిని చేసుకోవటం పెద్ద తక్కువ. ఆల్రెడీ జిమిగ్రేషన్ పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ పుష్పవల్లిని చేసుకున్నాడు. 3వ భార్య ఎవరు? సావిత్రి. అప్పుడు అందరూ అబ్జెక్ట్ చేశారు. నాగేశ్వర గారు, రామారావు గారు అందరూ కలిసి ఎందుకు వచ్చిన గొడవ నీకు, ఇట్లా ఎందుకు చేసుకుంటావు అని చెప్పంటే ఆ వ్యామోహంలో పడిపోయింది. వాడు ఏంటంటే ఆ జమిగ్రేషన్ వాడు ఉమనైజర్. ఆడవాళ్ళని ఎట్లా పట్టుకోవాలో ఎట్లా పడేయాలనో అతను అది వెనతో విద్య.